ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ కౌన్సిలర్ గారు రంగారావు గారు ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ కాలనీల నుంచి వచ్చి ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మా మిత్రుడు రంగారావు గారు ఈ ఏరియాలో కాదు 130 డివిజన్లో ఎన్నో సేవలు చేసి కౌన్సిలర్ ఉన్నప్పుడు అందరి మనసుల్లో అందరి గుండెల్లో పొందిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈరోజు ఆయన పుట్టినరోజుకు మేమందరం వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కాబట్టి రాబో కాలంలో కూడా ఇటువంటి పుట్టినరోజులు కానీ వివిధ కార్యక్రమాలు కానీ మంచిగా జరపాలని మనసారా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన రంగారావు గారు మాజీ కౌన్సిలర్ గారు చాలా సంతోషకరం. ఈ పుట్టినరోజు అనేది వివిధ కాలనీల నుంచి ఎంతోమంది సోదరమణులు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్లా ఎంతమంది జరుగుతుంటే ఒక మంచి వ్యక్తి ఎంతో సేవ చేసిన ఆయనకే తెలుస్తుంది కాబట్టి ఆ అదృష్టం ఆయన కలిగింది. మేమందరం కూడా ఆయనతో పాటు ఉండి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మాకు కూడా చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమాల్లో మరి జాన్ భాష మా కాలనీ మాజీ అధ్యక్షుడు మరి రాజగోపాల్ రెడ్డి గారు, మరి అపూర్వ కాలనీ నుంచి మా మల్లేష్ గారు, మా రమణ, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళని ఈ రంగారావు గారు ఎన్నో జరుపుకోవాలని మేమందరూ కూడా మా పూర్తిగా కోరుకుంటున్నాం. ఆ పెద్దమ్మ తల్లి ఆయన ఆయుష్ ఆరోగ్యం విషయించి ప్రజలకి సేవ చేసే శక్తి ఆయన చేయాలని చెప్పి మీరు ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోసారి బొబ్బా రంగారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు గారు, మా అన్నగారు అయినటువంటి బొబ్బా రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేందుకు వివిధ కాలేజీ నుంచి పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొకసారి జరుగుతున్న శుభాకాంక్షలు తెలుపుకొని సెలవుస్తుంది. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దలు మైనార్టీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జాన్పాట గారు, అజయ్ గౌడ్ గారు, అమ్మ గారు, గొప్ప ప్రసాద్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, ఫయాజ్ గారు, చక్రి గారు, పాటిల్ గారు, వెంకటేష్ గారు, ఇంకా పేరు అందరూ కూడా మహిళా మన పొద్దున్నే ఆర్టికల్ అందించిన శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఫోన్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్లో ఎంతోమంది నా ఉన్నతని ఆశిస్తూ నా అభివృద్ధిని, అదేవిధంగా నేను శుభంగా ఉండాలని కోరుకుంటూ ఎంతోమంది కాలనీ వాసులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక